ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ నుండే మొదలుపెట్టి రాబట్టుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నాడంట. అదేవిధంగా కూటమి పరిపాలన సంవత్సరం కూడా పూర్తి కాకముందే రాయలసీమలో, ఎస్పెషల్ చెప్పంటే రాయలసీమ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవడం జరిగింది. ఎస్పెషల్ చెప్పాలంటే రాయలసీమలో పీక్ లెవెల్లో ఉంది. మరోవైపున కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అదేవిధంగా కార్యకర్తల మీద అక్రమ అరెస్టులతో భయపెడుతున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా ఇంకా నిలబడుతున్నారు. కూటమి పాలనా వైఫల్యం ఏడాదిలోనే ప్రజలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం పట్ల సానుభూతి కూడా చూపిస్తున్నారంట. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా, ఫ్యాన్ వేవ్ అక్కడి నుండే మొదలైందంటాగా అంటే నిజమే అనేసి కూడా చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలను తిరిగి నిలబెట్టుకునే దిశగా ఫ్యాన్ పార్టీ అడుగులు కూడా వేస్తుంది. అయితే అన్ని ప్రాంతాల్లో కాదు, ప్రస్తుతం రాయలసీమలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం క్రమంగా పెరుగుతూ పోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలకే, ఎక్కువ నెలలు కూడా కాలే, 10 నెలలు కూడా కాలే, ఏడాది కూడా కాకుండానే ఏడాదిలోనే రాయలసీమలోని 4 జిల్లాలు మొత్తం సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోవడంతో పాటు ఆధిపత్య పోరు రాయలసీమలో ఈ కూటమి నేతల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే కూటమి పార్టీ విజయానికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి: చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప. ఈ 4 ఉమ్మడి జిల్లాలో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 4 జిల్లాలో కేవలం 7 చోట్ల మాత్రమే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి కడపలో కేవలం 3 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి కూడా వచ్చింది. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కర్నూలు జిల్లాలో 12 స్థానాలుంటే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలుంటే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం కూడా జరిగింది. మిగిలిన 12 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి నేతల మధ్య సఖ్యత రోజు రోజుకి దిగజారిపోతుంది. కూటమి పార్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో పాటు అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేయడం, అలా పోయిన ఎన్నికల్లో వాళ్ళు గెలుపు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మంత్రి పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు కూటమి నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. అభివృద్ధి పనులు జీరో, అన్నీ జీరో. కానీ ఈ కూటమి నేతల మధ్య కీచులాటలు మాత్రం ప్రతి నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే 3 పార్టీలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలకు నియోజకవర్గాల్లో పొసగడం లేదు. ఈ 3 పార్టీల నేతలకు తమ వల్లే గెలుపు సాధ్యం అయిందని చెప్పేసి నమ్మినటువంటి నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత తమ వారికి అన్యాయం చేసే విధంగా అడుగులు కూడా ముందుకు వెళ్తున్నాయి. అన్యాయం చేసే వేరే వారికి కూడా న్యాయం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా కొంతమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా రాయలసీమలోకి వస్తే, రాయలసీమలో దాదాపు 40 నియోజకవర్గాల్లో కూటమి నేతలకు మధ్య యుద్ధం నేరుగా డైరెక్ట్గా జరుగుతుంది. ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఎక్కడ కానీ. తాము సీట్లను త్యాగం చేసి కూటమి పార్టీలకు కట్టబెట్టినా వారు కేర్ చేయడం లేదని చెప్పేసి ఒక భావన అన్ని పార్టీలు కూడా వచ్చేసింది, 3 పార్టీలు. దీంతో నియోజకవర్గాల్లో కూటమిలో కష్టాలు కూడా మొదలైపోయాయి. ఇక ఎమ్మెల్యేల మీద కూడా ఏడాది కాలంలోనే వ్యతిరేకత పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇలా రాయలసీమలోనే ఎక్కువగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన రాయలసీమలో మాత్రం నేతలు ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి రాదు అని చెప్పేసి కూడా చాలామంది అధికార పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలత
డే టు డే పెరుగుతూ పోవడంతో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇలానే కొనసాగితే బౌన్స్ బ్యాక్ అవుతున్నట్లుగానే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నదో అక్కడి నుంచే మళ్ళీ అడుగులు కూడా ముందుకు పడబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజారిటీ గెలవడం మాత్రం ఖాయం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చూడాలా మరి